ప్రధాని మోదీ అడ్వెంచర్స్ కి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ ను చూస్తున్నాం. ప్రధాని మోదీకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఆయనకు సాహస యాత్రలు అంటే చాలా ఇష్టం. ఆయన రీసెంట్ గా ఒక సాహస యాత్రలో పాల్గొన్నారు. లక్షద్వీప్ లో ప్రధాని మోదీ ఒక సాహసంలో పాల్గొన్నారు. సముద్రంలోకి ఆయన వెళ్ళారు. మోదీ స్నార్కలింగ్ సంబంధించిన ఫొటోస్ కొన్ని వైరల్ అయ్యాయి. సముద్ర గర్భంలోకి మోదీ వెళ్ళి అక్కడే అందాలను ఆయన చూశారు. పగడపు దీవులు చేపల ఫోటోలను షేర్ చేశారు మోదీకి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. గతంలో కూడా ఆయన కొన్ని అడ్వెంచర్స్లో పాల్గొన్నారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పట్లో కూడా ఒక నదిలో ఆయన ఒక చిన్న పుట్టిలో ఆయన పర్యటిస్తూ అప్పుడు వీడియోను కూడా షేర్ చేశారు. అది ఒక ప్రముఖ ఛానల్లో కూడా ప్రసారమైంది. ఇప్పుడు మోదీ మరో అడ్వెంచర్ చేశారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రకృతి అందాలను ఆయన సేద తీరారు. సముద్రపు ఒడ్డున ఆయన కుర్చీలో ఉన్న ఫోటోలు మనకి కనిపిస్తున్నాయి. అరేబియా అందాలను ఆయన వీక్షిస్తూ బీచ్లో అలా వాకింగ్ చేశారు. అంతేకాదు నిపుణుల పర్యవేక్షణలో పలు సాహసాలను మోదీ చేశారు. మోదీ చేసిన సాహసానికి సంబంధించిన ఫోటోలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన స్నార్కలింగ్ చేశారు. స్నార్కలింగ్ అంటే మనం జనరల్గా టీవీల్లో చూస్తూ ఉంటుంటాం. కొన్ని వైల్డ్ లైఫ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటుంటాం. సముద్రపు డీప్ సీ లోపలికి వెళుతూ ఉంటారు. కానీ మోదీ డీప్ సీలోకి వెళ్ళలేదు. ఆయన స్కూబా డైవింగ్ అంటాం. డీప్ సీలోకి వెళ్ళటాన్ని స్కూబా డైవింగ్ అంటాం. అంటే సముద్రంలో చాలా లోతుకు వెళ్ళి సముద్ర గర్భాన్ని చూస్తారు. సముద్ర గర్భంలో ఉన్న అందాలను, అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలను, రాతి గుట్టలను చూస్తారు. అలాగే చేపలు కూడా మనకి కనిపిస్తుంటాయి. దాన్ని స్కూబా డైవింగ్ అంటాం. కానీ మోదీ తక్కువ లోతులో సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడి అందాలను ఆయన నేరుగా చూసొచ్చారు. దీన్నే స్నోర్కెల్ అంటాం. అంటే పొడవాటి గొట్టం సాయంతో శ్వాస తీసుకుంటూ సముద్రంలో మునుగుతారు. సముద్రం లోపలికి వెళ్తారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. ఇందుకోసం లైఫ్ జాకెట్ ఉంటుంది. ప్రత్యేకమైన సూట్ని ధరిస్తారు. సముద్రాల్లో అడ్వెంచర్స్ని ఇష్టపడే వారితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి లక్షద్వీప్ మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన అరేబియా సముద్రపు ఒడ్డున కుర్చీలో కూర్చుని సముద్రాన్ని చూస్తూ ఉన్నారు. సముద్రపు ఒడ్డున కాసేపు ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళారు. అంతేకాదు నిపుణుల పర్యవేక్షణలో ఆయన స్నోర్కలింగ్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన లైఫ్ జాకెట్ వేసుకున్నారు. ఒక పొడవాటి గొట్ట ఉంటుంది. అది నోటికి ముక్కుకి ఇట్లా అమర్చుకొని సముద్రంలోకి దిగుతారు. దిగి సముద్రం లోపలికి వెళ్తారు. సముద్ర గర్భంలోకి వెళ్తారు. తక్కువ లోతు సముద్ర గర్భంలోకి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి సముద్రపు అందాలను, సముద్రం లోపల నీటి లోపల ఉన్న అందాలను నేరుగా కళ్ళు తెరిచి చూడొచ్చు. నిజానికి మనం మామూలుగా ఏదైనా నదిలో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ లోపల ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాం. గాగుల్స్ పెట్టుకుంటే కళ్ళు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ స్నోరెల్ అంటాం. అంటే పొడవాటి గొట్టం ద్వారా శ్వాసను తీసుకుంటూ సముద్రంలో తక్కువ లోతులో మునగడం ద్వారా సముద్రపు లోపల ఉన్నటువంటి పరిణామాలను, సముద్రపు లోపల ఉన్నటువంటి అందాలను నేరుగా వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాసేపు లోపల ఉండి అటు ఇటు తిరుగుతూ అక్కడ ఏమన్నా చేపలు ఉన్నా, అక్కడ ఏమన్నా చిన్న చిన్న మొక్కలు ఉన్నా వాటన్నిటిని కూడా నేరుగా మన కళ్ళతో చూడటానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మునిగి కళ్ళు తెరిచినట్లయితే కళ్ళు మండుతూ ఉంటుంటాయి. కానీ ఇక్కడ సెపరేట్ సూట్ ఉంటుంది, ఒక సెపరేట్ జాకెట్ ఉంటుంది, గాగుల్స్ ఉంటాయి. అలాగే ముక్కు నుంచి పైకి ఒక పొడవాటి గొట్ట ఉంటుంది. దాని సహాయంతో శ్వాసను తీసుకుంటూ తక్కువ లోతులో సముద్రంలో మునగటానికి అవకాశం ఉంటుంది. తద్వారా సముద్రపు లోతులో మునిగి అక్కడ ఉన్నటువంటి అందాలను చూసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే స్నోర్కలింగ్ అంటాం. సముద్రం అందాలను చూడటానికి వెళ్ళిన పర్యాటకులు, ముఖ్యంగా లక్షద్వీప్ లాంటి ప్రదేశానికి వెళ్ళిన పర్యాటకులకు అక్కడ స్నోర్కలింగ్ చేయడానికి కొంత చార్జ్ చేస్తూ అవకాశాన్ని కల్పిస్తుంటారు. ప్రధాని మోదీ ప్రకృతిని ఇష్టపడతారు, అడ్వెంచర్స్ని ఇష్టపడతారు. అందులో భాగంగా గతంలో మనం చూసాం వైల్డ్ వర్సెస్ మ్యాన్, ఇలాంటి అడ్వెంచర్స్ కూడా ఆయన పాల్గొన్నారు. అడవిలోకి వెళ్ళటం, అలాగే నదిలో ఆయన ఒక పర్యవేక్షకుని సహాయంతో, ఒక సహాయకుని పర్యవేక్షణలో ఆయన పుట్టి లాంటి చిన్న పడవ, రౌండ్గా ఉండేటటువంటి పడవలో ఆయన హిమాలయాల ప్రాంతాల్లో ఒక నదిలో ఆయన పర్యటించారు. ఆయన అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన అరేబియా అందాలను చూశారు. అంతేకాదు సముద్ర గర్భంలోకి తక్కువ లోతులో ఆయన సముద్ర గర్భంలోకి వెళ్ళి స్నోర్కలింగ్ చేసిన ఫొటోస్ను కూడా షేర్ చేశారు. లక్షద్వీప్లో ఈ సాహసంలో మోదీ పాల్గొన్నారు.